ఆలోచన చేసుకుని కమిటీ నిర్మాణాలు చేయాలి. ఈ మధ్య మీకు తెలుసు, మన గ్రూప్ లో ఉండే సభ్యులుగా చెప్తున్నాం, మన గ్రూప్ లో సభ్యులు ఎంతమంది కమిటీలోకి వచ్చారు, వాళ్ళలో 70% ఈరోజు హాజరయ్యారని అది చాలా గర్వకారంగా ఉందని ఆ ఉద్యమ స్ఫూర్తిని మేము చేస్తున్నాం. మన కమిటీలో మనం ఏదో ఒకసారిగా పెద్ద సభలు పెట్టి ఆ లీడర్ చేత మనం ఒక సుమారు 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టి మీరు బహిరంగ సభలు పెట్టి అక్కడ అనౌన్స్ చేసేటువంటి కమిటీలు ఉద్యమాలు చూశాం. అలా కాదు, అవకాశం ఉండే ప్రతి వ్యక్తికి కూడా నువ్వు ఒక లీడర్, యు వాజ్ లీడర్ అని చెప్పేసి అతనికి ఒక డిజిగ్నేషన్ ఇచ్చి అతని ఫోన్ నెంబర్ కూడా పెట్టి మనము కమిటీలు అనౌన్స్ చేస్తున్నాం. అంటే ఆ విషయాలలో మనం ముందుకు రావాలి, ఆ లీడర్షిప్ రావాలని తెలియజేస్తున్నాం. ఇంకా సమీప భవిష్యత్తులో ప్రక్షాళన జరుగుతుంది రాజకీయ వ్యవస్థ. ఈ రోజు మహిళా బిల్లు అన్నారు, మహిళా బిల్లులు రేపు మహిళా బిల్లు వస్తే ఎవరికి వస్తుంది? లోకేష్ గారు కూడా మహిళా బిల్లులు ఢిల్లీలో కానీ అమలు చేయకపోతే పార్టీ పరంగా మేము మహిళా బిల్లు ఇస్తామని కూడా ప్రకటించారు. పార్టీ పరంగా మహిళా బిల్లు ఇస్తే మన బీసీ మహిళలకు కడప జిల్లాలో బీసీ మహిళలకు ఒక సీట్ ఇస్తారా? నెల్లూరు జిల్లాలో ఇస్తారా? అదేవిధంగా శ్రీకాకుళంలో ఇస్తారా? చిత్తూరులో ఇస్తారా? ఎవరికి ఇస్తారో మనకు తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులకే మహిళా బిల్లు తప్ప బీసీ మహిళల కాదు. ఇది ఒప్పుకునే లేదని మేము మనందరం కూడా రాబోయే రోజుల్లో మాట్లాడకపోతే కాదు. రాజకీయ వ్యవస్థ లేకపోతే పనులు జరగవు, రాజకీయ వ్యవస్థ లేకపోతే ఏ అవకాశాలు దక్కవు, రాజకీయ వ్యవస్థ లేకపోతే ఎటువంటి విధానాలు కూడా వెనుకబడిపోతాయని కూడా మనకు తెలుసు. అయినా కూడా మనము ఇది ఒక్కసారి మాట్లాడే విషయం కాదు, ఒక్కసారిలో మార్పులు రావు. అంచెలంచెలుగా ఒక విధానం. ఈ రోజు ఈ 4 రాష్ట్రాలలో యాక్టివ్గా 150 మంది జాతీయ బీసీ చైతన్య సంఘ లీడర్స్ ఉన్నారు, యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు. ఆ 150 మంది ఆ యొక్క సీట్స్ నుంచి అద్భుతమైన మరొక సీట్స్ వస్తాయి. అటువంటి విధానంలోకి మనం తీసుకెళ్తాం. ఒక నాగరాజుని సుమారు 20 మంది లీడర్లను ఈ ఇటీవల కాలంలో పరిచయం చేశాడు మొత్తం అందరికి కూడా కమిట్మెంట్ గా. ఇటువంటి విధానాలకి మనమందరూ కూడా వెళ్ళాలి. అందుకే మీ అందరి సమక్షంలో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాము. ఆ నిర్ణయాలు తగ్గట్టుగా ఇంకా మాట్లాడే ప్రసంగాలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక అజెండా పెడుతున్నాం. మనము ఆ విధానంలో మాట్లాడే ఒక విశ్లేషణాత్మకంగా మనకు గెస్టుగా వచ్చినారు కానీ, తర్వాత గౌరవ సభ్యులు కానీ, తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే సబ్జెక్టు పైన మాట్లాడాలని, దాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాం. మిత్రులారా, బీసీల సమగ్రాభివృద్ధి కోసం, బీసీల డిమాండ్ల కోసం, బీసీల చైతన్యం కోసం, బీసీల పరిష్కారం కానీ ఆ విధానాల కోసం డిసెంబర్లో జాతీయ బీసీ చైతన్య సమావేశంలో విజయవాడలో 10,000 మందితో బహిరంగ సభ పెట్టాలని ఆ పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఎందుకంటే మ్యాన్ పవర్ లేని ఉద్యమాలు ఎన్ని రోజులు చేసినా కూడా లక్ష్యం ఉండదు. ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకు, ఒక అడుగు ఏదో ముందు చేసిన అక్కడే ఉంటాం, ఉన్న స్థానంలో ఉంటాం. ఈ రోజు పెద్ద కార్యక్రమాలకు, పెద్ద మూమెంట్లకు ఆ విషయం మీరు పన్నంగా పెట్టి మీరు ఒక పార్టీలకు ఒక విధానం లేకుండా మీరు నూటల్లో స్వతంత్ర రాజ్యం బీసీల కోసం మీరు కరెక్ట్గా చేయగలిగితే మేము ఎంతో సపోర్ట్ చేస్తామని ఇప్పటికే కనీసం ఒక 10ల సంఖ్యలో కోట్ల రూపాయల అధినేతలు బీసీలు ముందుకు వచ్చారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, వాళ్ళ యొక్క మనసులో, వాళ్ళ యొక్క విధానాలు మనం నమ్మకం కలిగించేటట్టు ఉండాలి. అమ్మకాన్ని కాదు, నమ్మకాన్ని కలిగించాలి. అటువంటి విధానం ఉంది. ఎందుకంటే బీసీలకు ఇబ్బందులు లేవా? బీసీలు అన్యాయం కాలేదా? బీసీలు అణచివేయబడలేదా? బీసీలకు 99% సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపేదానికి ఒక వేదిక లేక, ఒక ఆలోచన లేక, వీళ్ళందరినీ ముందుకు తీసుకునే వ్యవస్థ లేక, మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక, ముందుకు నడిపించేవాళ్ళు లేక, ఆర్థిక నిధులు సమకూర్చేవాళ్ళు లేక ఇన్నాళ్ళు వెనకబడ్డాం. ఇప్పుడు ఆ సమస్య నాకు అధిగమిస్తున్నాము. అటువంటి సమస్యలు పోతున్నాయి. ఖచ్చితంగా అన్ని విధాలుగా సాధించేటువంటి వ్యవస్థలు మనకు వస్తున్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా ఈ సందర్భంగా చెప్పాలి, ఈ బీసీ మహాసంకల్పకు జరిగే విధానంలో ఖచ్చితంగా నేను ఉంటానని అన్ని విషయాల్లో కూడా ఈ సభను ముందుకు నడిపించేటువంటి వాళ్ళని కూడా మనము ఒకసారి చూసుకోవాలి. కడప జిల్లా నుంచి తమ్మిశెట్టి సుబ్రాణి గారు మొత్తం ఈ కార్యక్రమానికి నేను ముందుకు వస్తానని చెప్పి హామీ ఇచ్చి కార్యక్రమం నడిపిన సుబ్రాణి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నారు. జాతీయ బీసీ చైతన్య సంస్థ ఆధ్వర్యంలో
అన్న ఈ రోజు కొన్ని కీలకమైన విషయాలను ఒక 50 మంది అనుకున్న లీడర్లు తగ్గారు. 50 మంది కొందరు వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం వల్ల వాళ్ళు అటెండ్ కాలేకపోయారు. ప్లస్ మనము కళాకారులను కూడా ఏర్పాటు చేశాం. కళాకారులు వాళ్ళ చిన్నాన చనిపోతే అతను ఈ రోజు రాలేదు. మనము పాటలు మాటలు అన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండంగా తీసుకెళ్తాం. అదేవిధంగా మన నల్లి కృష్ణయ్య గారు కూడా మీరు ఏం చేస్తారు నేనుంటానని చెప్పి ముందుకు వచ్చేటువంటి ఆయన కానీ మన గుంజి రమేష్ గారు కానీ తర్వాత ఏ కార్యక్రమాన్ని మాకు సపోర్ట్ చేసి ముందుకు వచ్చేది బల్లా నుంచి లక్ష్మీనారాయణ సారు దేనికి కూడా ఆయన బ్రహ్మాండంగా మూవ్మెంట్ చేస్తారు. ఆ విధంగా తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. అదేవిధంగా బీసీ ఎంప్లాయీస్ కేఎన్ రాజు గారు, తర్వాత వీరబ్రహ్మం గారు, ఆంధ్రప్రదేశ్ బీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు, వాళ్ళందరితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఏదేమైనా అన్నిటికీ జవాబు, బీసీల బాధలకు అన్నిటికీ కూడా జవాబు, బీసీ సమస్యల పైన ఒకే ఒక స్వరం, ఒకే ఒక గలం. డిసెంబర్ లో 10,000 మందితో భారీ బహిరంగ సభే దానికి సమాధానం అని, మా హక్కుల సాధన కోసం అదే మార్గమని అందరూ కూడా విశ్లేషించిన తర్వాత ఆ మూమెంట్ కు మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా అసాధ్యం ఏది కాదు మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 10 కోట్ల మంది జనాభా ఉంటే 6 కోట్ల మంది బీసీలు, అదేవిధంగా పక్క రాష్ట్రాల నుండి ఓబీసీలు, వీళ్ళందరినీ సమీకరించి చేస్తే ఒక అద్భుతమైన ఆలోచన ప్రభుత్వాలు కలుగుతుంది. ప్రభుత్వాలు ఎందుకు ఈ బీసీలందరూ ఈ ఏకమై ఈ సమావేశాలకు వచ్చారు? బీసీలు ఎందుకు ఏ రోజు కూడా ఇళ్ళ నుంచి బయటికి రాని వర్గాలు కూడా బయటకు ఎందుకు వచ్చారు? బీసీ విద్యార్థులు ఎందుకు వచ్చారు? బీసీ మహిళలు ఎందుకు వచ్చారు? ఇటువంటి ఆలోచన అద్భుతంగా జరుగుతుంది. అటువంటి ఆలోచన ఇందాక మన అనంతపురం వచ్చిన బి మల్లిగా గారు చెప్పిన విధానమే ఒక 1000 మందిని ఆ సభను తరలించామని చెప్పినటువంటి అటువంటి స్ఫూర్తితో ఇంకా ఎంతో మంది ముందుకు రాబోతున్నారు. ఇది అసాధ్యం కాదు. ప్రతి నియోజకవర్గంలో బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఒక 50 మంది లీడర్లు కమిట్మెంట్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సభ లాస్ట్ 3 నెలలు మిత్రులారా. ఆ 100 రోజుల్లో నియోజకవర్గంలో 100 మంది బీసీ లీడర్లను, అన్ని కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్లను వాళ్ళు లిస్టు రాసుకొని ఆ నియోజకవర్గంలో నుంచి 1-2 బస్సులు ఈ సభను తరలించే విధంగా ఒక ప్రణాళికతో ఆ సభను విజయవంతం మనం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన ధైర్యం ఏంటంటే మన జనం, మన ధైర్యం ఏంటంటే మనకుండే సమస్యలు, మన ధైర్యం ఏంటంటే ఈ పాలకులు మనకు సమస్యలు పరిష్కరించకుండా ఆ విధంగా పెట్టడమే మన ధైర్యం. మన జనాభా ఉన్నారు కాబట్టి ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా ముందుండాలని తెలియజేసుకుంటూ, లక్ష్యం ముందుంటే ఆ ఫలితం కూడా అట్లే ఉంటుంది. లక్ష్యం సుదీర్ఘంగా ఉంటే మన ఆలోచన విధంగా అదే విధంగా ఉంటుంది. ఈ తెలుగు రాష్ట్రాలలో 10,000 మందితో బీసీ సభలు పెట్టకుండా ఏ డిమాండ్ కూడా నెరవేర్చరు, కాలయాపన చేస్తారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అడిగిన విషయంలో కూడా 2 సంవత్సరాలు కాలయాపన అయింది. ఇంకొకటి మిత్రులారా, ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళని అడుగుతాం, అది మా హక్కు. మేము అనడం ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు కాదని, ప్రభుత్వంలో వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు. గత ప్రభుత్వంలో అడిగాము, ఈ ప్రభుత్వం అడుగుతాము, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా అడుగుతాం. అడగడం మన లక్ష్యం. ప్రభుత్వంతో పని చేసుకోవాలని మీకు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాలతో మనం అందరం చాలా అద్భుతమైనటువంటి పోరాట స్ఫూర్తితో మనం పనిచేద్దామని తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఆఖరి వారికి అర్థం కావాలి, దున్నేవారికి భూమి కావాలి, రాజ్యాధికారం లేని వర్గాలకు రాజ్యాధికారం కావాలనేటువంటి స్ఫూర్తిని రాబోయే రోజుల్లో మనం తీసుకెళ్తాం. మన వర్గాలకు రాజ్యాధికారం లేదు కదంత వరకు అటువంటి అంశాల్లో మనం ఖచ్చితంగా వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ విషయంలో బహిరంగ సభకు విజయవంతం చేద్దామా, మనతో నడిచి వద్దామనేటువంటి వాళ్ళు ఒక్కసారి మీరు అందరూ పిడికిలు బిగించి మీ యొక్క సంఘీభావం, మీ యొక్క ఆలోచన విధానాన్ని ఈ సభ ద్వారా మీరందరూ కూడా తెలియాలని మీరు స్లోగన్లతో విజయవంతం చేద్దాం భారీ బహిరంగ సభలో, విజయవంతం చేద్దాం భారీ బహిరంగ సభలో, విజయవంతం చేద్దాం భారీ బహిరంగ సభలో, విజయవంతం చేద్దాం భారీ బహిరంగ సభలో. ఇదే స్ఫూర్తి ప్రతి జిల్లాలో తిరుగుతాం, ప్రతి మండలంలో తిరుగుతాం, పోస్టర్లు వేద్దాం, తర్వాత కళాకారులను ముందుకు తీసుకొద్దాం, ప్రచారం చేద్దాం. ఏ పార్టీ వ్యతిరేకం కాదు, ఒక పార్టీకి అనుకూలం కాదు మిత్రులారా. ఇది మాత్రం మన యొక్క స్టాండర్డ్, మన విధానం. ఏ పార్టీకి వ్యతిరేకం అవసరం లేదు.
ఏ పార్టీని పోవాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం అంతా ఒక 10,000 మంది జనము ఆ రోజు వాడికి వస్తే మన డిమాండ్ కలుగుతాయని, మన ఆలోచన కలుగుతాయని. ఆ బీసీ రక్షణ చట్టం ఎందుకు ఇదే ఎండుగా పైన ముందుకు వస్తుంది. బీసీ రక్షణ తర్వాత మనకు వచ్చేసి చట్టసభల రిజర్వేషన్లు. ఇదే ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు పార్లమెంట్ లేఖ రాసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ చేయండి అని లేఖ రాశారు. ఇప్పుడు ఆయన కానీ అనుకుంటే పార్లమెంట్ లో ఎస్ట్ ఎంపీలు ఆయన మద్దతు ప్రభుత్వం నడుస్తుంది. ఆయన కానీ అనుకుంటే పార్లమెంట్ లో బీసీలకు చట్టసభ రిజర్వేషన్ బిల్లు పెట్టి అందరి చేతులు ఆమోదించేటువంటి శక్తి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మీరు బిల్లు పెట్టండి, ఏ పార్టీ వ్యతిరేకిస్తుందో మీరు బిల్లు పెట్టండి. బీసీ డిమాండ్ ఏ పార్టీ వ్యతిరేకించదు. ఎందుకంటే వాళ్ళు పెట్టరు, వీళ్ళు వ్యతిరేకించేటువంటి వీళ్ళు చేయరు. ఒకరు మాట్లాడుకుంటూ ఒకరు దోపులాడుతూ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఇప్పుడు తెలిసిపోయింది. ఇదే విధానం జరిగితే బీసీలందరూ చేతుల ముందు అయ్యారు. బీసీలు గతంలో మాత్రమే ఏ విధంగా మాత్రమే ఎప్పుడు కట్టులు పెట్టి గలాటకు కొట్లాటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ ఓటేసేటప్పుడు సరైన విధానం బీసీలు చూపిస్తారు. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది మిత్రులారా. అదే ఆ ఓటు పవర్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం అందరం కూడా ఆలోచించి ఆ ఓటు కూడా పనులు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చాలా మేధావులు ఉన్నారు, చాలా ఏదైనా చేయగలరు. మన టీఎస్ఆర్ తిరుపతి శ్రీనివాస ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు, సాధించగలరు. కానీ అన్నకు కూడా కొన్ని ఈ రాజకీయాలతోనే ఉంటారు. కొన్ని ఆ మేరస్తుండే వాళ్ళు కూడా నేను చెప్పానంటే శక్తి సామర్థ్యాలు అవకాశాలు ఆర్థిక వనరులు ఇంకా ఉన్నప్పుడు ఇటువంటి ఉద్యమాలు సాధించండి. ఈ ఉద్యమాలు చేసినట్లే అన్ని ప్రాంతాల్లో కూడా మనకు అవకాశాలు దొరుకుతాయి. అన్ని ప్రాంతాలలో మనకు సమాన విధానం అనేది దొరుకుతుందని మీ అందరూ తెలియజేస్తూ ఇంకా చాలా అవకాశాలు మనకు రావాలంటే ఉద్యమ స్ఫూర్తి ఏకైక మార్గము. మనకు అవకాశాలు దక్కాలంటే పోరాటమే మనకు మార్గము. మనకు అన్ని విషయాల్లో కూడా సమాన ఓటా రావాలంటే మిత్రుల మనం అడగాల్సింది కోటా కాదు. కోటా అంటే వాళ్ళు ఇచ్చే భిక్ష. ఓటా అంటే మనకు రావాల్సిన రైట్, అది అధికారం. 54% ఉన్న బీసీలకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? ఈ రోజుల్లో చాలా కులాలు కూడా చాలా వెనకబడే వాటికి గురవుతున్నది. అందువల్ల వాళ్ళన్నిటికి రావాలంటే ఏకైక మార్గము ఇది విజయమో వేరే స్వర్గమో. బీసీల అందరం ఒకరోజు మన ఊరిని మన ఇంటిని వదులుదాం, సభా ప్రాంగణంలో గడుపుదాం. అప్పుడు ఎందుకు ప్రభుత్వాలు కనీలు రావో అప్పుడు చూద్దామని తెలియజేస్తున్నాను. ఈరోజు మన మహేష్ ఉన్నాడు, మహేష్ యాదవ్, అతను తలుచుకుంటే ఒక 1000 మంది ఇక్కడికి వస్తారు. ఆ కమిట్మెంట్ ఉంది. అదేవిధంగా డయాస్ పైన లీడర్లందరూ కూడా ఒకసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒకసారి మన హయాంలో మన విధానంలో మనము ఆ మహాసభను జరిపాము, మనం చేశామనే చరిత్రలో నిలిచిపోయిపోతుంది. తద్వారా బీసీ వర్గాలకు కూడా ఎక్కడికైనా పోతే న్యాయం జరుగుతుంది. బీసీ వర్గాలకు ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది దాదాపు 40,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఏ విధంగా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి దుర్మార్గం చేస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం. 40,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి ఆ సంస్థను కాపాడుకోలేక దాని పక్కనే మరో పరిశ్రమ తెచ్చి ఎంతో పోరాటంతో వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని రోడ్డు మీద పెట్టడానికి కారణము ప్రజా ఉద్యమం లేకనే. పార్టీ ఉద్యమాలు ఉన్నాయి. మనకు కావాల్సిన రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమం కావాలి. పార్టీ ఉద్యమాలు వాళ్ళు చేస్తారు, అది వాళ్ళు వాళ్ళ కోసం చేసేది. పాదయాత్ర అంటారు, ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారు? ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారు? ఎవరు బడుగు బలహీన వర్గాలకు యాత్రలు చేసి మీరు కష్టపడి మీరు చెమట వచ్చి ఈ యాత్రకు మేలు చేసేటువంటి నాయకులు గతంలో ఉన్నారే కానీ రాబోయే రోజుల్లో లేరు. మన బతుకులు మనం బతకాల్సిందే, మన విధానం మనం పోవాల్సిందే. అటువంటి విధానం ఆ రోజు ఆ బహిరంగ సభలో మనం ఏదో మన విధానాన్ని తెలియవచ్చి స్పష్టమైనటువంటి బీసీ ఉద్యమాన్ని జాతీయ బీసీ చైతన్య ఆధ్వర్యంలో నిర్మిద్దామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. మిత్రులారా, ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఎంత దుర్మార్గం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉన్న వాళ్ళకు 10% ఉన్న వాళ్ళకు 10% ఉద్యోగాలు. ఇప్పుడు రిజర్వేషన్ చరిత్ర మారింది. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ చేస్తున్నాయి. బీసీలకు చాలా అన్యాయం అయిపోతున్నారు. అన్నిటిపైన కూడా చాలా స్పష్టత రావడం ఎంత అన్యాయం. ముఖ్యమంత్రి కాదు కదా, తెలుగు రాష్ట్రాల్లో కనీసం డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా
డిప్యూటీ ముఖ్యమంత్రులైన తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేసి బీసీల యొక్క విధానానికి ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. రాజ్యసభ సీట్లో బీసీలుగా కోటా ఉండదు, అదేవిధంగా పార్లమెంటులో విషయాలు ఉండవు. ఎక్కడికి పోయినా కూడా మామూలుగా ఈ పాలకులు బీసీలను అంచవేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్క బీసీ వర్గం ఇప్పుడు కన్ను తెలిసిందని, తద్వారా మా యొక్క విధి విధానాలతో కమిటీల ఆధ్వర్యంతో మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటామని, మా ఉద్యమాలను మేమే నడుపుకుంటామని, అదేవిధంగా బీసీల కోసం పనిచేసే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్తున్నాం, బీసీల యొక్క స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎందుకు ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒకసారి 24% ఎందుకు ఉంటుంది, ఒకసారి 34% ఎందుకు ఉంటుంది, తర్వాత దాన్ని ఎందుకు మార్పు చేస్తారు అంటే బీసీల విషయాలంటే మీకు చట్టభద్రత ఉండదా, బీసీల అంశాలంటే మీరు కమిట్మెంట్గా ఒక సిస్టమేటిక్గా ఎందుకు తీసుకురాలేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ విధానాలపైన అదేవిధంగా పక్కన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యొక్క రిజర్వేషన్ ఒక స్ఫూర్తిదాయకం. అటువంటి విధానాలపైన రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. వీటన్నిటికి కూడా మా కేడర్ అంతా ఈరోజు 4 రాష్ట్రాల నలుమూల నుంచి వచ్చేటువంటి కేడర్ అందరి సమక్షంలో ఈరోజు మేము ఒక ఏకైక తీర్మానం చేసుకున్నాము. ఆ తీర్మానమే రేపు 2026 డిసెంబర్లో విజయవాడలో భారీ బహిరంగ సభకు పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ! జై బీసీ!